ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి, పుత్రద ఏకాదశి అని అంటారు. ఎందుకో తెలుసా? ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనం పైన ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు. కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. సంతానం కోసం, పిల్లల క్షేమం కోసం ఈ ఏకాదశి రోజున వ్రతం చేస్తారు కాబట్టి పుత్రద ఏకాదశి అంటారు. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, ఋషులను, ప్రజలను పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. అది భరించలేని దేవతలు శ్రీహరిని శరణు వేడుతారు. అప్పుడు శ్రీహరి మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరిస్తాడు. మురాసురుడు అప్పుడు తప్పించుకొని సాగర గర్భంలో దాక్కుంటాడు. అతన్ని బయటికి రప్పించేందుకు శ్రీ మహావిష్ణువు ఉపాయాన్ని పన్నుతాడు. అంతేకాదు, మొరాసురుడిని సంహరించడానికి ఒక అస్త్రం కూడా కావాలని భావించి భద్రిక ఆశ్రమంలోని హైమావతి గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లుగా నటిస్తారు. అప్పుడు మురాసురుడు యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి అదే అదునుగా భావించి సంహరించాలనుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నుండి ఒక మహాశక్తి ఉద్భవించి మురాసురుడిని సంహరిస్తుంది. అప్పుడు శ్రీహరి ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమంటారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి పాపాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటుంది. ఆ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శ్రీహరి వరం ఇచ్చారు.